దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను ఇంతకుముందు గూడా. ఈ సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అరే! ఇది ఎందులో ఉందో చెప్పండిరా మీరు. మీకు ఛాలెంజ్ పాస్టర్లందరికి రూ. 1,00,000 ఛాలెంజ్. ఇది ఏ వేదంలో ఉందో నాకు పుస్తకం తీసి చూపించండి. 4 వేదాల పుస్తకాలు నేను కొని మీ ముందు పెడతా. 4 రోజులు నేనే అన్నం పెట్టి, నీళ్లు పెట్టి మిమ్మల్ని కూర్చోబెడతా నా ఇంట్లో. మొత్తం అన్నీ తిరిగి ఇది ఎక్కడుందో చెప్పండి. వీళ్ళు సగమే చెప్తున్నారు మీకు. నేను చెప్తా వినండి. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలీయాగం. ఇవి 2 పాదాలు. దీని తర్వాత ఏం చెప్పాట? ఇత్యేతం పఠిత్వా మూర్ఖాః లోకాన్నిత్యాః సంచరంతి తత్మూర్ఘస్య జ్ఞానప్రాప్త్యర్థం పాదపీడనం ఆవశ్యకం. అంటే సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అన్ని పాపాలు పోవడానికి రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అందుకనే పరమాత్ముడు పుణ్యదాన బలియాగం అయ్యాడు, యేసు బలియాగం అయ్యాడు అని చెప్తూ ఇత్యేతం పఠిత్వా మూర్ఖాః ఇలాంటి కథలన్నీ చెప్పుకుంటూ మూర్ఖాః లోకాన్నిత్యా సంచరంతి లోకాల్లో నిత్యం తిరుగుతూ ఉంటారు. తత్మూర్ఘస్య సద్బుద్ధి ప్రాప్త్యర్థం తత్మూర్ఘస్య జ్ఞాన ప్రాప్త్యర్థం ఆ మూర్ఖులకు పట్టినటువంటి మూర్ఘత్వం పోయి జ్ఞానం రావాలంటే పాదపీడనం ఆవశ్యకం. కాళ్ళతో ఎగిరెగిరి తన్నాలి. ఇది ఆ యొక్క తాండియా బ్రాహ్మణంలో చెప్పబడిన శ్లోకం. ఇది అబద్ధం అంటే ఆ ముందు చెప్పిన 2 లైన్లు కూడా అబద్ధం. అవి నిజమైతే ఈ తర్వాత 2 లైన్లు కూడా నిజం. దమ్ముంటే ఏ పాస్టర్ అయినా నిరూపించండి ఇది అబద్ధం అని చెప్పి నేను చెప్పినటువంటిది. ఇత్యేతం పఠిత్వా మూర్ఖాః లోకాన్నిత్యా సంచరంతి తత్మూర్ఘస్య జ్ఞానప్రాప్త్యర్థం పాదపీడనం ఆవశ్యకం. వీళ్ళందరికీ సిగ్గు, బుద్ధి, జ్ఞానం రావాలి అంటే ఇది వచ్చి ప్రచారం చేసిన ప్రతివాడిని కాలుతో ఎగిరిగిరి తన్నాలి. ఇది మా తాండియా బ్రాహ్మణంలో చెప్పబడింది. కావాలంటే ఈ పరవస్తు గాడిని అడగండి. వీడు చెప్తున్నాడు కదా ఇందాక నుంచి బొంగురుగం చేసుకొని పదపీడనం ఆవశ్యకం అంటున్నాడు కదా, వీడిని అడగండి. వీడు చెప్తాడు మీకు డౌట్ ఉంటే వీడిని వెళ్ళి కొట్టండి ఎందుకు అబద్ధం చెప్పామని. కనుక ముందు 2 లైన్లు నమ్మితే వెనకాల 2 లైన్లు కూడా నమ్మాలి. వచ్చి మాతో కాలుతో ఎగిరెగిరి తన్నించుకోవాలి. అప్పుడే మీకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి.